నమస్కారం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇవాళ కార్యక్రమం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇవాళ మనం పరిచయం చేసుకోబోయే వ్యక్తి అందరికీ సుపరిచితులు, అందరి మనసులో సుస్థిరంగా ఉండిపోయారు, ఎప్పటికీ ఉంటారు. ప్రపంచానికి, మానవాళికి తన ధ్యాన మార్గం ద్వారా, ఆనాపానా సతి అనే ఒక టెక్నిక్ ద్వారా మాస్టరీ, అంటే మనం ఏదైతే బ్రహ్మ విద్య అని అనుకుంటామో దాన్ని సాధించడం ఎలాగో నేర్పించిన మహర్షి, బ్రహ్మర్షి. నిత్యం వారు కూడా ధ్యాన స్థితిలో ఉండి మనం చూస్తూ ఉంటాం. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ భారతదేశంలో యోగ శాస్త్రానికి పునర్వికాసం కలిగించిన వారు పికేఎస్ అయ్యంగార్. అదే రీతిలో ప్రపంచమంతా ధ్యాన విధానాన్ని అతి సామాన్యుడికి చేరవేసి ధ్యాన ప్రపంచ స్రష్టగా మానవాళిని ప్రభావితం చేస్తున్న బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారితో ఎందరో మహానుభావులు, అందరికీ మార్గదర్శకులు. మనిషిలోని సంపూర్ణత్వాన్ని, సార్థకతని వెలికితీసి, అలాగే మనిషి జీవితానికి, మనిషి పీల్చే ప్రతి శ్వాసకి కూడా ఒక అర్థం, పరమార్థం వెతుక్కోవడం, తెలుసుకోవడం ఎలాగో నేర్పించిన ఘనులు, గురుస్థానంలో ఉండే మార్గదర్శకులు. వారితో ఇవాళ అనేక అంశాలపై మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాం. అందరికీ మరొకసారి స్వాగతం. పత్రిజీ, మీకు ప్రణామాలు, జన్మదిన శుభాకాంక్షలు. ఆంగ్లంలో చెప్పాలంటే హ్యాపీ బర్త్డే టు యూ పత్రిజీ. సంస్కృతంలో చెప్పాలంటే జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనోతు తే సర్వదాముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు. నమస్కారం పత్రిజీ. మొట్టమొదటి పత్రిజీ, నాకు ఎప్పుడు ఒక సందేహం కలుగుతూ ఉంటుంది. మాస్టర్స్ అని అందరినీ పిలుస్తూ ఉంటారు, సంబోధిస్తూ ఉంటారు. అసలు మాస్టరీ అంటే ఏమిటి? మాస్టరీ అంటే తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టు నడిపించుకునేవాడు, ఇంకులు బట్టి తను ఇచ్చేవాడు కాదు. అది అందరిలో ఆ బీజం ఉంటుందా పత్రిజీ? అందరిలో ఆ బీజం ఉంటుంది, ప్రతి వాళ్ళలో ఉంటుంది. కానీ దాన్ని వెలికి తీసి చూపెట్టాలి. మరొక ప్రశ్న మాస్టరీ గురించి, ధ్యాన సాధన గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే లోపు పత్రిజీ, అసలు ముందు తెలుసుకోవడమే, అంటే డయాగ్నోసిసే సగం బలం అని అంటారు. అసలు మనం ఏమిటి, మన జీవితాన్ని మనం ఎలా నడిపించుకుందాం అనుకుంటున్నాం అని తెలుసుకోవడం నిజాయితీగా కూడా చాలా పెద్ద పని. దానికి చాలా ఆత్మాన్వేషణ అవసరం. చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం లేకుండా మనం ఉండగలగడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మనిషికి ఏం కావాలి? ఆ సత్యాన్వేషణ కావాలి. నాకు సత్యం తెలియాలి అని చెప్పేసి, తన గురించి తనకు తెలియాలి, మొత్తం అంతా తెలియాలి, అంతే. పత్రిజీ, ఇవాళ ఈ ప్రశ్నావళితో పాటు మమ్మల్ని అనుమతిస్తే మీ ప్రయాణంలో కొన్ని విషయాలు, 2-3 విషయాలు తెలుసుకోవాలని చాలా ఉత్సుకతగా ఉంది. చాలా విషయాలు మీ గురించి ఇప్పటికే ప్రపంచానికి తెలుసు, కానీ మీకు అసలు ఈ తృష్ణ మొదలైందనే ఆ రికగ్నిషన్ ఎలా వచ్చింది పత్రిజీ? మీకు ఇది కాదు నా జీవితం, నేను అనుకుంటున్న జీవితం ఇది కాదు అనే ఆ రియలైజేషన్. నేను అనుకుంటున్న జీవితం ఏమిటో నాకు తెలియదు, కానీ ఒకటి అనుకుంటున్నాను మటుకు తెలుసు. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఏదో కావాలి, ఏదో తెలియాలి, లేకపోతే ఎలా జీవిస్తాం అనుకోండి, కానీ ఎలా జీవించాలో తెలియదు. జీవించడం అంటే ఇట్లా బతికుండడం అది వేరే, బతికుండడం వేరే, జీవించడం వేరే. బతికి ఉన్నాను కానీ అది జీవితం కాదు. జీవితం అంటే జీవించడం. బతకడానికి ఎన్నో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బతుకుతున్నాం, చిన్న పంచి బతుకుతున్నాం, చంపడం లేదు, చావటం లేదు, బతికే ఉన్నాం. కానీ ఎందుకు బతుకున్నాం ఏమిటో అర్థం కావట్లేదు. అది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం దొరికిపోయింది, ధ్యానం. ఆ ప్రశ్నకి సమాధానం దొరికిన తర్వాత ఇంకా సమాధానమే కదా, అది సంగతి. అప్పటి నుంచి సమాధానంలోనే ఉన్నాను. ప్రశ్నలన్నీ పోయాయి. అదొక్కటే ప్రశ్న ఉండేది నాకు,
బ్రతకడానికి జీవించడానికి ఉన్న తేడా, బ్రతుకు ఉన్న అర్థం, ఎందుకు బ్రతకాలి అన్న దానికి అర్థం, ఎందుకు బతకాలి అన్న దానికి అర్థం బతికిన తర్వాతే తెలుస్తుంది. అది సంగతి. అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను, ధ్యానంలో ఉన్నాను. ధ్యానం లేకుండా ఏమీ లేదు. అపంచ ప్రయాణం అలానే సాగుతుంది, ధ్యాన ప్రయాణం. ఇగో మేమంతా నిలబెట్టింది అలాగే. పత్రిజీ, మనిషికి చాలా పెద్ద సవాలు మనిషి ప్రయాణంలో. ఇది తెలుసుకోవడం, ఆ తెలుసుకోవడానికి అనుగుణంగా మనం ఎలా చేయాలా చేయకూడదా, నిశ్చలంగా ఉన్నట్టు స్వీకరించాలా, పోరాడి బయటికి రావాలా, ఎదిరించి వద్దనుకుని డ్రాప్ చేసుకోవడం, అంటే టు సే నో టు ఎనీథింగ్. అప్పుడు సృష్టి విరుద్ధం కదా, అది అంతా భగవంతుడు ఇచ్చిన జీవితమే కదా అని ఒక సందేహం కలుగుతుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. వై షుడ్ ఐ రిజెక్ట్, ఇది ఎందుకు నేను కాదనుకోవాలి, ఇది కూడా ఈ పని ప్రపంచంలో ఒక భాగమే కదా అని. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి పత్రిజీ? ప్రకృతి ప్రకారం పెడతారా మనిషి, లేకపోతే నాకు ఏర్పడ్డ జీవితం ఇది కాదు అని తెలుసుకోవడం ద్వారా తను సాధించగలిగేది ఏమిటి? మనం సాధించేది మనకి ప్రశ్నకి మన జవాబు. ఇంకోటితో సంబంధం లేదు కదా. నాకు ప్రశ్న ఉండింది, నా ప్రశ్నకి నేను జవాబు తెలుసుకోవాలి. అది నా యొక్క జీవితం, అంతే. నా ప్రశ్న నా యొక్క జవాబులో, నా యొక్క తీర్పులో ఉంటుంది. అది సంగతి. ధ్యాన సాధన పత్రిజీ ప్రపంచానికి మీరు చూపించిన ఒక గొప్ప వరం. ఆనాపానసతి మెడిటేషన్ అన్నది, అది ఎంతమంది దానివల్ల ఎన్ని విధాల గొప్ప మనశ్శాంతి, అలాగే ఆరోగ్యం, అన్ని విధాల సంపూర్ణత్వం పొందారో వాళ్ళ మాటలో మనం వింటూ ఉంటాం తరచు. అయితే ధ్యాన స్థితి నుంచి లౌకిక జీవితంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడం, రాగద్వేషాలకు అతీతంగా ఉండగలగడం, అలాగే కోపతాపాలు, నొచ్చుకోవడాలు, బాధపడ్డాలు మనకు అక్కర్లేని. ఇందాక బుక్ స్టోర్ లో మీరు రాసిన ఒక మాటే చాలా బాగుంది అనిపించింది పోస్టర్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వేస్ట్ఫుల్ థాట్స్, రిమైన్ ఇన్ సైలెన్స్ అని ఒక పోస్టర్ చాలా ఆకట్టుకుంది నన్ను. పత్రిజీ, వీటన్నిటినీ అంటే ధ్యాన స్థితి నుంచి లౌకిక స్థితికి వచ్చినప్పుడు మనం పొందే ఆ ఆత్మశక్తి ఏమిటి? వాట్ ఈస్ ఇట్ దట్ వీ గెయిన్ ఫ్రమ్ మెడిటేషన్ దట్ వీ క్యారీ ఇన్ టు అవర్ డైలీ లైఫ్ వైల్ ఫంక్షనింగ్ ఇన్ అదర్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్? వీ క్యారీ a state always which is unaffected by turbulences. మనకు ధ్యాన స్థితి వచ్చిన తర్వాత ధ్యాన స్థితి పోవడం అనేది తెలియదు, ఎప్పటికీ ఉంటుంది. సో ధ్యాన స్థితి వచ్చిన తర్వాత ధ్యాన స్థితి లేకపోవడం అనేది ఎప్పుడూ కలగదు. మనం ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటాము, ధ్యానం చేయము కానీ ధ్యాన స్థితిలో ఉంటాం. ఆల్వేస్ ఇన్ మెడిటేషన్. ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా, ఎవరితో మెదిలినా, బయట ఏం జరిగినా కూడా దాంతో నిమిత్తం లేకుండా మన నిశ్చల స్థితి అలాగే కొనసాగుతుంది. ఆ నిశ్చల స్థితిలో పత్రిజీ, వెన్ యూ డూ అవే విత్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అన్నెసెసరీ, వాట్ స్టేస్, వాట్ రిమైన్స్, ఏం మిగిలి ఉంటుంది? అది నిశ్చల స్థితిలో ఏముంటుంది? ఇజ్ ఇట్ ఎంప్టీనెస్, ఇజ్ ఇట్ నథింగ్నెస్? ఎలా దాన్ని వర్ణించగలుగుతారు పత్రిజీ? ఇట్ ఈస్ నథింగ్నెస్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్నెస్, నోథింగ్నెస్. అంతే. ధ్యాన స్థితిలోకి వచ్చిన తర్వాత ధ్యాన స్థితి లేకపోవడం అంటే ఉండదు, ఎప్పటికీ ఉంటుంది. అది బయటికి సంబంధించింది కాదు, ఉన్నది నాకు సంబంధించింది. పత్రిజీ, మన ప్రయాణంలో ధ్యాన మార్గం, ఆత్మాన్వేషణ, సత్యాన్వేషణ ఉన్న వారికి కొన్ని సందర్భాల్లో అనుకోని మార్పులు జరుగుతాయి జీవితంలో. అది కుటుంబ పరంగా కావచ్చు, కొంతమంది కుటుంబాన్ని విడిచి దూరం వెళ్ళవలసిన ఆవశ్యకత వాళ్ళకి అనిపించవచ్చు, కానీ బాధ్యతలు ఆపుతాయి. మరి ఇటువంటి సంక్లిష్టమైన సమయాలలో ఏది సరైన పని అనే ఒక మీమాంస కలుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మరి దేనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది? బాధ్యతకే. అది ఫండమెంటల్. వాట్ ఎవర్ యు మే డూ, యు ఆర్ ఆల్వేస్ ఎ పార్ట్, రైట్, ఆర్ సంథింగ్ అవుట్ సైడ్ యూ. Doing something that is outside of you is a part of yourself. సో మనకి ఏం చేయాలో మనకి తెలుస్తుంది. ఆ సమయానికి ఎప్పుడు ఉంటుంది. మనం సంకల్పించుకుంటే అన్నీ మనకి సాక్షాత్కరిస్తాయి. మనిషి సంకల్పమే అసలు అన్నిటికంటే బలం అని కూడా పెద్దలు చెప్తారు. మాస్టరీలో అది కూడా ఒక భాగం అని అంటారు. సంకల్పానికి అడ్డుకట్టలు లాంటివి కనిపించినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి? సంకల్పానికి అడ్డుకట్ట కల్పించడం అయితే మన సంకల్పం చాలా అది
ఉందన్నమాట. మన సంకల్పం గట్టిగా ఉంటే ఏది అడ్డు కాదు. ఏది అడ్డు కాదు. మన సంకల్పం చాలా బలహీనంగా ఉందన్నమాట. అది స్ట్రాంగ్గా లేదు. ఏదో ఒక ఒత్తిడికి మనకి ఒక ప్రశ్నకు లోబడిపోయింది మేడం. అది గట్టిగా లేదు. అది గట్టిగా లేదని అర్థం. అది కనుక గట్టిగా ఉంటే ఏ బయట పరిస్థితి ఏది మనకి ఆపలేదు. పత్రిజీ, ఆనాపానసతి ధ్యానం పద్ధతి గురించి కొన్ని మౌలిక ప్రశ్నలు. అంటే ఇవి అనేక పుస్తకాలలో అనేక సందర్భాల్లో తమరు చెప్పినవే అయినా కూడా ధ్యాన సాధన అన్నది దానికి బీజం వేయడానికి ఆ వాతావరణం కానీ వాటికి సంబంధించిన మౌలిక విషయాలు మీ నుండి తెలుసుకోవాలనుంది పత్రిజీ. చాలా మందికి రకరకాల ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి ధ్యానంలో. అవి నిజమా కాదా అని వాటి మీద చర్చలు, వాటి గురించిన వర్క్ స్టేషనాలు నడుస్తుంటుంది. ఇది నేను చూసేది నిజమా కాదా అని. ఈ లౌకిక ప్రపంచానికి అతీతంగా వేరే ఒక ప్రపంచం ఉంది అని తెలుసుకోవడం లేదు, దాని అనుభవం పొందడం ఎలాగా, దాన్ని నమ్మడం ఎలాగా? లౌకిక ప్రపంచమే ఉంది, అతీతంగా ఏది లేదు. ఉన్న ప్రపంచాన్ని మనం తెలుసుకోవడమే. ఏమిటి ఉంది ఇక్కడ, అదే వస్తువు, అదే సత్యాన్వేషణ. ఉన్నదాన్ని తెలుసుకోవడమే. చాలా మందికి ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి కదా పత్రిజీ, ఆస్ట్రల్ ట్రావెల్ అని, శరీరం నుంచి బయటకు వెళ్ళట్టు, చాలా మంది మాస్టర్స్ తారసపడ్డట్టు. అది దాన్ని గ్రహించుకోవడం, అది అసలు ఎంతమంది ఎవరెవరికి జరుగుతూ ఉంటుంది. దానికి కూడా అర్హతలు ఉంటాయి. కొంతమందికి ఒక లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ చేరాకే వాళ్ళకి కనిపిస్తారు ఈ మాస్టర్స్ అని. ఇవన్నీ మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. కానీ మనం ధ్యానం చేసేటప్పుడు అలాంటివి జరిగినప్పుడు అది ఒడిసి పట్టుకోవడం ఎలాగా ఆ ఎక్స్పీరియన్స్ని? జరుగుతుందని తెలుసుకోవడమే. మనకు జరుగుతుంది, మనకి తెలుస్తుంది కదా. అలాగే ప్రతి ఒక్కరికి జరుగుతాయి. మనకు జరిగింది అందరికీ జరుగుతుందని మనం తెలుసుకోవాలి. కామన్ అని తెలుసుకోవాలి. కామన్గా ఉందని తెలుసుకోవడమే సత్యం. అది జనరల్గా ఉంది, ఎక్కడ వెతకక్కర్లేదు. అది సంగతి. పత్రిజీ, అనేక సందర్భాల్లో చాలామంది మాస్టర్స్ని మీరు మీ ప్రయాణంలో, మీ ధ్యాన సాధనలో కలిసి ఉంటారు. వారి నుంచి మీకు అందిన మౌలిక సందేశం ఏమిటి? అంటే వాట్ ఈస్ ద బేసిక్ ఎసెన్స్ యూ గ్యాదర్డ్ ఫ్రమ్ ద మాస్టర్స్ హ్యావింగ్ ఇంటరాక్టెడ్? అంటే ఇది ప్రాపంచికంగా కాదు, మీరు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు. ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళతో కలుసుకున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసిపోతుంది మనకి వాళ్ళ మాస్టర్ అని. ఒక మాస్టర్కి ఇంకో మాస్టర్తో కలుసుకోవడం కన్నా అర్థం అవుతుంటుంది. అన్నీ తెలుస్తుంటాయి. ఈ మనిషి నాకు అర్థమయ్యాడంటే ఆ మనిషి ధ్యానంలో ఉన్నాడు. ఇవాళ మాస్టర్ కనుకనే ఇంత అడుగుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ఈ ధ్యాన స్థితిని, ఆత్మశక్తిని, సంకల్ప శక్తిని అన్నీ సిద్ధించిన తర్వాత వాట్ ఈస్ దేర్ అల్టిమేట్లీ? అంటే లౌకికంగా సాధించాలంటారు, మెటీరియల్ సక్సెస్ అంటారు. అవన్నీ చూసేసి అన్నీ ఉండి సరే ఏదో వెల్తిగా ఉంది, ఏదో నేను వెతుకుతున్నానని తెలుసుకోవడం, అక్కడి నుంచి ధ్యాన స్థితికి రావడం. వాట్ ఈస్ ది అల్టిమేట్ స్టేట్ దట్ ఆఫ్టర్ మ్యాన్ ఇస్ బోర్న్? ఒక మనిషి పుట్టిన తర్వాత అల్టిమేట్ స్టేట్ ఏంటంటే ధ్యాన స్థితి. ధ్యాన స్థితి అంతకనికి ఏమీ లేదు. నీరు ఆవిరైపోవడం. ఆ నీరు ఉంది, నీరు ఆవిరైపోయింది. భారతీయ వాంగ్మయంలో పత్రిజీ మనకి మహాభారతంలోని చాలా ఘట్టాలు చెప్తూ ఉంటారు. యుద్ధభూమిలో నిలబడి శ్రీకృష్ణుడు బోధించినప్పుడు భగవద్గీతని, అక్కడ యుద్ధం చేస్తూ ధ్యాన స్థితిలో ఉండడం సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు, బహుతేలిక. యుద్ధం చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మన చేతుల్లో ఉంది. మీ ఇష్టం అన్నాడు, ఏమీ తప్పలేదు అందులో. పత్రిజీ, సంగీతం రావడం ఒక యోగం, సంగీతం వినగలగడం ఒక యోగం. సంగీతానికి ధ్యానానికి ఉండే అనుబంధం, మీరు ఇప్పటికే రెండు పురుష స్త్రీ తత్వాలు ఎలా ఉంటాయో, శివశక్తి తత్వాలు ఎలా ఉంటాయో, అలాగా మ్యూజిక్ అండ్ మెడిటేషన్ రెండు కలగలిసి ఉంటాయి. ఒకదాని లేకుండా ఇంకోటి అసంపూర్ణంగా ఉంటుందని చెప్పారు. కానీ సంగీతం రాని వారికి మరి ఈ సంగీతం ధ్యానాన్ని మేళవించడం అన్నది ఎలా సాధ్యమవుతుంది పతిజీ? సంగీత జ్ఞానం నేర్చుకోవడమే. చాలామంది ఉన్న సంగీత జ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళకి కొంచెం చూసి జాజ్ చేస్తుంది. దీంట్లో సంపూర్ణత్వం ఉండలేదు. సంగీత జ్ఞానం తెలిసి ఉండాలి, అప్పుడు సంగీతంతో మేళవించి ధ్యానం ఉంటుంది. వాట్ డస్ మ్యూజిక్ డూ పత్రిజీ? అంటే ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ మీద మీరు ఎక్కువ, భారతీయ శాస్త్రీయ సంగీతం మీద, దానిలో ఉండే గొప్ప రాగ లక్షణాలు కావచ్చు, వాటి మీద మీరు ఎప్పుడు అనేక సందర్భాల్లో మరీ చెప్తూ ఉంటారు.
ఈ శాస్త్రీయ రాగాల వల్ల మనకి లోపల జరిగే ఆ కెమిస్ట్రీ ఏం జరుగుతుంది పత్రిజీ క్లుప్తంగా అర్థం చేసుకోవాలంటే? మనిషిలో కొన్ని జరుగుతుంటాయి. శాస్త్రీయ సంగీతం తెలుసు అనుకోండి, కొంత తెలుస్తుంది మనకి. ధ్యానం తెలుస్తుంది అనుకోండి, ఇంకొంచెం తెలుస్తుంది. రెండు కలిపితే పూర్తిగా తెలుస్తుంది. మీరు సంగీతం నేర్చుకోవాలనే సంకల్పం మీకు ఎప్పుడు కలిగింది పత్రిజీ? మీరు చిన్నప్పుడు మీరు అంత గొప్ప విద్వాంసులు. అవును. గొప్ప విశేషం ఏంటంటే మీవి శాస్త్రీయ రాగాలు ఎంత ఘనంగా శాస్త్రబద్ధంగా ఉంటాయో, మీరు వాయించే లలితమైన రాగాలు కూడా కొన్ని హిందుస్థానీ ఫ్లేవర్ ఉండేవి. అన్నీ ఆల్మోస్ట్ మీకు కావాల్సిన ఎసెన్స్ అంతా మీ దగ్గర ఆల్రెడీ ఉంది అని అనిపిస్తుంది మీ సంగీతం విన్నప్పుడు. అది ఎలా పట్టుకుని సాధించారు పత్రిజీ? మీకు సంగీత ప్రయాణంలో ఏర్పడ్డ కొన్ని అనుభవాలు చెప్పగలరు మాకు? సంగీత ప్రయాణం చాలా పెద్ద ప్రయాణం. సంగీతంలో జీరోంచి హీరో కావడం, సంగీతం అంతా ఎవరికి తెలియదు, కానీ సంగీతంలో నిష్ణాత రావడం అనేది వస్తుంది. ఆ సంగీత సాధనలో శృతి కలిసి ఉండడం అనేది గొప్ప విద్య. కలిసి ఉండడం అనేది, కలిసి సరిగ్గా ఉండడం అనేది గొప్ప లయ. కలిసి ఉండడం అనేది గొప్ప కళ. అబ్బా, ఆ కళ, ఆ శాస్త్రం, అది ఏ సంగీతంలోనైనా ఉంటుంది. శృతి లయ. శృతిబద్ధంగా లయబద్ధంగా ఉండే సంగీతము, శృతిబద్ధంగా లయబద్ధంగా ఉండే జీవితానికి ఒక తార్కాణం, ఒక కొలమానం. దేనికి శృతిబద్ధంగా ఉన్నామంటే మనం జీవితంలో మన శృతి ఏమిటో మనం తెలుసుకుని, అసలు సంగతి తెలుసుకుని ఉంటే అసలు ధర్మంతో ఎలా ఉండాలో, శృతిలో ఉండాలో తెలుస్తుంది. అదే ధ్యానం. అసలు లయతో ఎలా ఉండాలో తెలుస్తుంది, అది ధ్యానం. కనుక ఫస్ట్ బేసిక్గా శృతి లయ అంటే ఏంటో తెలియాలి. అది జీవితానికి మనం అన్వయించుకుంటే అది ధ్యానం. అందుకనికి ఏమీ లేదు. ఒకవైపు ఇటు చాలా అందంగా కళాత్మకంగా కనిపించే ఇప్పుడు మీరు సంగీతాన్ని గురించి ఇచ్చిన ఒక ఉదాహరణ, మరోవైపు సాధన అంటే చాలా కఠోరమైనది, అన్నీ వదిలిపెట్టి అసలు శరీరం మీద కూడా స్పృహ లేకుండా ఉండే ఋషులు ఎలా అయితే కొండల్లో గుహల్లో తపస్సు చేశారో అలా చేస్తేనే అదే ఆధ్యాత్మిక సాధన అంటారు. మధ్యలో ఉన్నది జీవితం. సో ఈ మూడిటికి మ్యారేజ్ ఎలా సాధ్యమవుతుంది పత్రిజీ? అదే ధ్యానం యొక్క రోల్. అది సత్యస్థితిలో ఉన్న శూన్యాన్ని చూపిస్తుంది. ఆ శూన్యాన్ని దర్శించినవాడు, తెలుసుకున్నవాడు ఎప్పుడు చక్కగా శూన్యంలోనే ఉంటాడు. అది చేస్తూ ఈ మూడింటిని దగ్గర చేసేది ఫస్ట్ సంగీతం వస్తుంది, తర్వాత మధ్యలో ఉండే లయ ఉంది, జీవితం ఉంది. ఆ మధ్యలో ఉండే జీవితాన్ని ప్రతివాడు అనుభవిస్తున్నాడు. అంతకుముందు తర్వాత. అంతకుముందు అనుభవించేది ఆ జీవితమే కాదు, అంతకుముందు తర్వాత అనుభవించేది ఆ జీవితం. అది అప్పుడే ఆనందంలో ఉంటాడు వాడు. చాలామంది మాస్టర్స్ మన పిఎంసిలో మాట్లాడుతున్నప్పుడు కూడా మనకేమన్నా చెడు జరిగితే జీవితంలో అది మనం గత జన్మలో చేసుకున్న పాపానికి పరిహారం అది అయిపోతుందని చెల్లిపోతుందని చెప్పి సంతోషపడాలి అని చెప్తారు. అది కరెక్ట్ పద్ధత పత్రిజీ? మనం అంటే చూసే కోణం, దృష్టికోణం, అక్కడ కూడా మనం మన అహంకారాన్ని, అహంభావాన్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. మనకేమి జరగలేదు, మనం ఎప్పుడో చేసింది మనం ఆల్రెడీ చేసేసాం కాబట్టి చెల్లుబాటు అవుతోంది, కాబట్టి ఇది మనం మీద జరుగుతున్న దాడి కాదు అని చెప్పుకుంటాం. అది సరైన పద్ధతేనా పత్రిజీ టు లేబుల్ ఇన్ ఎక్స్పీరియన్స్? సరైన ఆ అండర్స్టాండింగ్ వాళ్ళు ఎప్పుడు ఉంటుంది. ఆ అండర్స్టాండింగ్ దానివల్లనే ఎప్పుడు చలించదు. ప్రతి మనిషి కూడాను తన జీవితంలో తనకు వచ్చే ప్రశ్నలన్నీ ఆ జీవితం నుంచి వస్తాయి. గత జన్మలు అని తెలుసుకున్నప్పుడు దానికి సమాధానాలు దొరుకుతాయి. ఈ జన్మలోని ప్రశ్నలన్నీ గత జన్మల సమాధానాల నుంచి వస్తాయి. సో గత జన్మల గురించి తెలుసుకోవడం అవసరం. అయితే గత జన్మలు ఉన్నాయని తెలుసుకోవాలి, కారణాలు ఉన్నాయని తెలుసుకోవాలి. కారణాలు ఉన్నాయని తెలుసుకుంటే కారణాలు సంతోషిస్తాం. అన్ని బంధాలు అన్నిటికీ అతీతంగా నిశ్శబ్దం, నిశ్చలత్వం మాత్రమే ఉంది, అదే సత్యం అని అనుకుంటే మనం ఉన్నతంగా భావించే ప్రేమ, సేవ ఇవన్నీ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎమోషన్స్ కదా పత్రిజీ? నవరసాలు చెప్పారు. దేర్ ఈజ్ లవ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఒక విధమైన ఒక ఎమోషనల్ స్టేట్ అది. కాబట్టి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తాం మనం. అంటే అందరితో ప్రేమగా ఉండాలి అని ఒక రూల్ పెడతాం. ఈజ్ దట్ ఇంపార్టెంట్ పత్రిజీ, ప్రేమగా ఉండడం అన్నది? అదొక సత్యం. ఎన్నో సత్యాలు ఉన్నాయి. ఎన్నో సత్యాలు తెలిసిన తర్వాత మనకి ధ్యానం పూర్తవుతుంది. ఇది గొప్పగా ఉంది పత్రిజీ. దట్ ఈస్ వన్ రియాలిటీ. ఎస్.
to be in that aura of consciousness and love, Yes. and to be in a frequency of love. ఎస్ That is one consciousness, one reality. ఎస్ అన్ని పూర్తయిన తర్వాత we come to a state of nothingness. Is that what I'm understanding right, Patriji? అన్నీ పూర్తయిన తర్వాత అక్కర్లే, అన్నీ జరుగుతున్నప్పుడే నథింగ్నెస్. ఈ క్రమంలో పత్రిజీ మనం ఏర్పరచుకుంటున్నప్పుడు మన సంసిద్ధత ధ్యాన స్థితికి చేరుకోవడానికి అందులో ఆహార విహార విషయాల మీద చాలా మీరు ఎప్పుడూ దృష్టికోణం పెడుతూ ఉంటారు. శాకాహారం చాలా ముఖ్యం అంటారు. కానీ చాలామంది మనం విన్నవాళ్ళం మాస్టర్స్ ఉండుండొచ్చు, అప్పటి కాలమాన పరిస్థితుల వల్ల మాంసాహారులు అయి ఉండొచ్చు. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ కేవలం ఇటువంటి అంటే ఆహారమే దొరికే ప్రదేశాల్లో ఉండేవారు, వాళ్ళు ఏం చేస్తారు? ఆహారం అనేది కేవలం మన పరిసరాల్ని బట్టి కదా అని అడిగేవాళ్ళు ఉంటారు పత్రిజీ. అది నిజమే, పరిస్థితిని బట్టి ఆహారం తీసుకోవాలి. కానీ పరిస్థితులకు మార్చుకునే అవసరం కూడా ఉన్నది. ఆ అవసరాన్ని గుర్తించిన వాడు మాస్టర్. ఆ పరిస్థితులను మార్చుకోవడానికి అనుగుణంగా ఆహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆహారానికి వ్యవహారానికి చాలా సంబంధం ఉంది. ఆ విధమైన జీవితంలో ఉండేవాళ్ళు ఆహారం అంటే ఫుడ్ మన జీవితం. మన జీవితంలో అది ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే ఒక విధంగా ఆహారానికి లోబడి ఉన్నాం. అది అధిగమించిన వాడే మాస్టర్. తన జీవితానికి ప్రత్యేకత ఉందని అనుకున్నవాడు మాస్టర్ కాదు. తన జీవితం సర్వసామాన్యంగా ఉన్నప్పుడే అది ఆధారం. అందరితో కలిసిపోయిన వాడే ఆధారం. తన జీవితానికి తన వేరే ఇంపార్టెన్స్ ఏమీ లేదు. అది గ్రహించుకోవడం చాలా పెద్ద విషయం పత్రిజీ. పెద్ద విషయం అంటే మాస్టర్ కావాలంటే మరి దానికి ఒక ప్రత్యేకత ఉంది అని అనుకునేవాడు మూర్ఖుడు. దానికి ఏమీ ప్రత్యేకత లేదు అని తెలుసుకున్నవాడే మాస్టర్. పత్రిజీ, రిచర్డ్ బాక్ ఒక మాట అంటారు, నీ నిజమైన బంధువులు నీకు తోబుట్టువులుగా పుట్టిన వాళ్ళలో నిన్ను కన్న తల్లిదండ్రులు అవ్వకపోవచ్చు, అయ్యుండొచ్చు కూడా, అవ్వకపోవచ్చు. నిజమైన బంధువులు నీ ఆత్మకి బంధుత్వం కొనసాగించే వాళ్ళే నీతో పాటు ఆత్మ ప్రయాణం చేసేవారే అని అంటారు. దాన్ని లౌకికంగా అన్వయించుకోవాలంటే మన ప్రపంచం ఏర్పరచుకోవడంలో లేదు మన ప్రయాణం ఏర్పరచుకోవడంలో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి పత్రిజీ? ఆత్మతత్వంలో అందరూ ఉండాలి. అందరూ ఉండాలి. ఇది అందుకోసమే మన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఎప్పుడూ అందరూ ఉంటారు. అది ఎంత సఫలం అయితే అంత కీర్తి వస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఆత్మజ్ఞానం అంతా సఫలం కావాలి. అందుకోసమే కష్టపడుతుంటారు మాస్టర్స్. అది ఇంపార్టెంట్. దాంతోనే జీవితానికి అందం అర్థం తెలుస్తాయి. ఈ క్రమంలో పత్రిజీ, పత్రి మేడం అంటే మేమందరం ఆత్మీయంగా అలా పిలుచుకుంటాం. మీ అర్ధాంగి గారి పాత్ర మీ జీవితంలో మీరు మాస్టర్ని గ్రహించి మీ ఆత్మ సాక్షాత్కారం కావడానికి వారి వంతు సహాయం, వారి వంతు సపోర్ట్ చెప్పగలరు దయచేసి? వాడు సపోర్ట్ అన్నాను, వాడు అంతరాయం లేకుండా ఉండడం. అంతరాయం లేకుండా ఉండడం పెద్ద అదే గొప్ప విశేషం. సపోర్ట్ అనవసరం, కానీ సపోర్ట్ లేకుండా ఉండడం, సపోర్ట్ కావాలనుకోవడం, సపోర్ట్గా ఉండడం ఎవరి జీవితం వాళ్ళది. కానీ సపోర్ట్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు మీ కుటుంబం పట్ల మీకు కలిగే ప్రేమానురాగాలకి ప్రపంచం మానవాళి పట్ల కలిగే ప్రేమకి ఏమన్నా యు ఫీల్ ద సేమ్ విత్ ఎవ్రీబడి? అబ్సల్యూట్లీ. పత్రి, చాలామంది మీతో మాట్లాడుతున్నప్పుడు వి ఆల్ గెట్ ఎన్చాంటెడ్, మిమ్మల్ని చూస్తూ ఉండిపోతాం. దానికి కారణం ఏంటంటే అవతల వాళ్ళు మిమ్మల్ని ఎంత పొగడతలతో ముంచెత్తినా, ఏం మాట్లాడినా మీరు మీలో అసలు ఏమాత్రం చలనం ఉండదు, నిశ్చలంగా అలా ఉంటుంటారు. అప్పుడు మాకు ఒక చిన్న సందేహం, ఒక ఉత్సుకత కలుగుతూ ఉంటుంది. పత్రిజీ మనసులో ఇప్పుడు ఏముంది, ఏమనుకుంటున్నారు? ఏమీ లేదు. ఏమీ లేని మీ అంతరాత్మలో, మీ అంతరాంగంలో ఇప్పుడు మానవాళికి ఇంకా కూడా ఇంత కొనసాగుతోంది. ఇక్కడ బెంగళూరు ప్రకృతి వ్యాలీ పరిసరాలు చూసినా, అనేక కార్యక్రమాలు మీరు మొదలుపెట్టేవి చూసినా కూడా ఆ తపన మాత్రం ఎక్కడో అక్కడ సాక్షాత్కరిస్తుంది. కానీ మీరు మాత్రం ఎప్పుడు శివస్థితిలో, ఏమాత్రం విత్ నో మూవ్మెంట్, బట్ ద మేనిఫెస్ట్ ఈజ్ క్లియర్లీ బీయింగ్ సీన్. ఎస్. అండ్ ఐ జస్ట్ వండర్, along with so many other people here, how you're able to and what your vision is for the world. అందరూ ఆ సమస్థితిలో ఉండాలి అంతే.
మనకు వచ్చేసింది కనుక అందరూ వచ్చి తిడతారు అని కూడా లేదు, అందరు రారు అని కూడా లేదు. కొందరు వస్తారు, కొందరు రారు, అందరూ రారు అని మనం ముందే తెలుసు కనుక ఎవరు రాకపోయినా కూడాను అదే సమస్థితిలో ఉంటాం. అదే సంగతి. ఇదంతా ధ్యాన సాధన. ఎస్ ఎస్. పత్రిజీ, ధ్యాన సాధన మార్గంలోనే బ్రేక్ త్రూ మూమెంట్స్ అంటారు. అంటే పలానా క్షణంలో ఆ టైంలో ఒక ఎన్లైటన్మెంట్, ఒక పొర తొలగిపోయింది, ఇలాంటివన్నీ మనం వినడం, చదువుకోవడమే మాస్టర్స్ పుస్తకాలు, జీవితాలు తెలుసుకున్నప్పుడు. అటువంటి అనుభూతులు, అనుభవాలు తమరికి కూడా జరుగుంటాయి కదా పత్రిజీ? దాన్ని పొటెన్షియల్ అనంటే ఇంకేదన్నా అందండి, అది ఒక స్థితిలో జరుగుతుంది. ఆ స్థితిలోంచి బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ స్థితిలోంచి బయటకు వచ్చామని చెప్పేసి. ఆ స్థితే ఉండిపోతుంది. ఇంకా రెండే స్థితులు ఉన్నాయి. ఒక స్థితి గురించి గందరగోళంగా ఉన్న స్థితి, ఆ స్థితి గురించి గందరగోళం లేని స్థితి. అంతే, అదే ఎన్లైటన్మెంట్. గందరగోళం ఉండే స్థితి, గందరగోళం లేని స్థితి, ఈ రెండు స్థితిలే ఉన్నాయి. ఇది చాలా అర్థమయ్యేలా ఉంది పత్రిజీ. సో గందరగోళం ఉన్నప్పుడు, ఇప్పుడు నేరుగా మీరు పాయింట్కి వచ్చేసారు కాబట్టి నేను చెప్పలేని పాయింట్ని మీరే అందించారు. గందరగోళ స్థితి ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించుకోవాలా, చూసి చూడనట్టు ఊరుకోవాలా, దాని నుంచి పారిపోవాలా, లేదు గందరగోళం లేని స్థితి మీద దృష్టి పెట్టాలా? గందరగోళం ఉన్న స్థితి నుంచి పారిపోవడం అనేది ఎప్పుడు ఉండదు. అది అందరూ ట్రై చేస్తారు కానీ పారిపోవడం అనేది ఉండదు. ఆ గందరగోళం ఎప్పుడు ఉంటుంది. ఆ గందరగోళం పరిష్కారం అయినప్పుడే మొత్తం పోతుందంటే, ఆ గందరగోళం అంతా కమ్మిన మాయ అంతా విచ్చిపోయినప్పుడు అదే ఎన్లైటన్మెంట్. ఎంత స్వీట్గా ఉందో వినడానికే. అయ్యా, గందరగోళం పోయే స్థితి అంటేనే అసలు సగం బరువు దిగిపోతుంది. అంటే అంత గందరగోళంలో అందరూ తెలుసో తెలియకో ఇరుక్కుపోతున్నారు. ఈ మాయంతా లేని ప్రపంచం అంటే సృష్టికర్త ఎలా ఊహించుండొచ్చు పత్రిజీ? మాయ లేకుండా ఊహించాడంత, కానీ మాయ జ్వరపడింది. మాయ గందరగోళాన్ని సృష్టించింది. గందరగోళం నుంచి మళ్ళీ బయటపడ్డాడు, మళ్ళీ హాయిగా ఉపయోగించుకున్నాడు. అది సంగతి. పత్రిజీ, భౌతిక శరీరంలో ఉండడం, భౌతిక శరీరాన్ని విడిచి వెళ్ళడాన్ని మనం మరణం అంటాం. మరణం చాలా పెద్ద శోకం, ఒక చాలా పెద్ద ఘోరం జీవితంలో అని అందరూ సామాన్యంగా అన్వయించుకుంటారు. దానికి సంతాపము, సానుభూతి ఇవన్నీ కొనసాగుతాయి కార్యక్రమాలు. అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని జీవించుండగా తెలుసుకోవడం సాధ్యమా? సాధ్యం. ధ్యానం చేస్తే సాధ్యం, ధ్యానం చేయకపోతే అసాధ్యం. ధ్యానం మొదలు పెడితే అది సాధ్యం. అంతే. అందుకే మనం అంతా ధ్యానం అంటున్నాం అంతే. లేకపోతే అలా అనాల్సిన అవసరం కూడా లేదు. అలా అనాల్సిన అవసరం ఎంతో ఉంది. జీవితంలో ధ్యానం అవసరం. ధ్యానం అంటే ఏమిటో తెలుసుకోవడం. సో మరణం అంటే ఏమిటో తెలుసుకోవడం, అది ఏమిటో అని తెలుసుకోవాలి కదా. మరొక చాలా కీలక విషయం, ఇక్కడ బుక్ స్టోర్లోనే ఎన్నో చక్కటి మార్గాలు దొరుకుతున్నాయి మనం తెలుసుకోవడానికి. కరేజ్, అత్యంత సాహసం చేసేవారికే వాళ్ళు ఎంత దూరం వెళ్ళగలుగుతారో వాళ్ళకి తెలుస్తుంది అని కూడా ఉంది. అది ఉత్తమమైన పద్ధతేనా పత్రిజీ? అవును మరి. టిఎస్ ఎలియట్ రాసిన ఆ లైన్ ఇందాక ఆకట్టుకుంది. కరేజ్ ఉండి తీరాలి. ఆ కరేజ్తోనే తీవ్రమైన అన్వేషణ మొదలవుతుంది. అన్వేషణ మొదలైనప్పుడే గందరగోళం పరిసమాప్తం అవుతుంది. అది గందరగోళం అనేది సమాప్తం అయిపోవాలి. సో ధ్యాన మార్గం, జ్ఞానము ఎన్ని జయించినా కూడా, ఎన్ని మార్గాలని మనం భక్తి యోగం కావచ్చు ఏదైనా సరే, అంతిమంగా ధ్యాన స్థితిలో ఉండగలగడమే ఉన్నతమైన అవస్థ, స్థితి. ఆ స్థితిలోకి చేరిన తర్వాత అన్ని ప్రశ్నలు మటుమాయం అయిపోతాయి. సమాధాన స్థితిలో ఉండడం అన్నదే మీరు చెప్పిన చాలా గొప్ప అనుభవం పత్రిజీ. మెడిటేటర్స్ అందరికీ, ఇవాళ ఈ కార్యక్రమం చూస్తున్న వారికి మీరు ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా చెప్తూనే ఉన్నారు. అయినా ఈ సందర్భంలో ఏం చెప్పాలంది పత్రిజీ మనకి? అందరూ ధ్యానం చేయండి. ధ్యానంతో మన లోపల ఉన్న గందరగోళం అంతా తీరిపోతుంది. మన గందరగోళం తీరిపోయేంత వరకు ధ్యానం చేయాలి. ఆ తర్వాత ధ్యానం సహజంగానే ఉంటుంది. ఒక సాహసం పత్రిజీ, మీ నోట ఒక పాట పల్లవి వినాలనుంది. రాగసుదారస పానము చేసి
రంజిల్లవే ఓ మనసా రాగసుధా రస పూనము చేసి రంజిల్లవే ఓ మనసా రాగసుధా రస. ఈ పాట చాలా ఇష్టం నాకు. రాగసుధారస పానము చేసి రంజిల్లవే ఓ మనస, అంతే. ధ్యాన సుధారస పానము చేసి ఆ నిశ్చల స్థితికి చేరవే మనస అనే తమరి సందేశం పత్రిజీ. మీరు నిజంగా మానవాళికి చూపించిన గొప్ప సత్యం. ఈ సత్యం ద్వారా చాలామంది జీవితాలు మరింతగా సార్థకంగా సంపూర్ణంగా కొనసాగుతాయని చెప్పి మా అందరి వంతు మీరు ఏర్పరిచిన మార్గంలో కొనసాగిస్తాం. ధన్యవాదాలు పత్రిజీ. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.